పులి దగ్గర పురుగులా కనిపించే ఈ పాకిస్తాన్ పైన ఈ వార్ ఎందుకు, ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తే సరిపోద్ది కదా అని అందరికీ అనిపించే ఉంటుంది. కానీ ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తే దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? న్యూక్లియర్ బాంబ్ ఎంత డేంజర్ అంటే అది పడిన చోట 100 years వరకు ఒక్క మొక్క కూడా మొలవదు. న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అయితే సుమారు 10 kilometers వరకు అది స్ప్రెడ్ అవుతుంది. న్యూక్లియర్ బాంబ్ నుంచి వచ్చే ఆ హీట్ వేవ్స్ సుమారు 12 to 16 kilometers వరకు స్ప్రెడ్ అవుతుంది. న్యూక్లియర్ బాంబ్ నుండి వచ్చే షార్ట్ వేవ్స్ మినిమం 50 kilometers వరకు స్ప్రెడ్ అవుతుంది. న్యూక్లియర్ బాంబ్ పడిన 50 kilometers వరకు ఉమెన్స్, ఎనిమల్స్, ఫారెస్ట్ నామరూపాలు లేకుండా పోతారు. న్యూక్లియర్ బాంబ్ పడిన చోట రేడియేషన్ అలానే ఉండిపోయి కొన్ని సంవత్సరాల పాటు పుట్టే పిల్లలు కూడా సరిగ్గా పుట్టారు. ఎన్వైరన్మెంట్ చేంజెస్ జరిగి ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మీద న్యూక్లియర్ బాంబ్ తో అటాక్ చేస్తే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ బాంబ్ తో ఇండియా మీద అటాక్ చేస్తుంది. తర్వాత పాకిస్తాన్ సపోర్ట్ గా ఉన్న చైనా కూడా ఈ వార్ లోకి వస్తే, ఇండియాకి సపోర్ట్ గా ఉన్న రష్యా, ఇజ్రాయెల్ కూడా ఈ వార్ లోకి వస్తాయి. కానీ మన ఇండియా ఇక్కడ బాగా ఆలోచించింది ఏంటంటే పాకిస్తాన్ మీద ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తే పాకిస్తాన్ కి ఏమవుతుందా అని కాదు. పొరపాటున ఇండియా మీద ఒక న్యూక్లియర్ బాంబ్ పడితే ఆ పడిన ఏరియా మొత్తం కొన్ని సంవత్సరాలుగా ఎఫెక్ట్ అవుతుందని. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.